పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి అతని శాఖ ఏదైతే ఉందో, గ్రామీణ అభివృద్ధి శాఖ ఏదైతే ఉందో, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించిన పనులు వాళ్ళు ఏడ మొదలుపెట్టారు, ఏం దాకా వచ్చినాయి, కొన్ని పనులు ఏడాగినాయి, జనవరి కల్లా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏంది, ఎక్కడ ఆగింది, దానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావాల్సిన సపోర్ట్ ఏందని చెప్పేసి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇవి కీ పాయింట్స్ అయితే ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. కీ పాయింట్ ఎందుకు డిస్కస్ చేయడం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ ఒక హోప్ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వమైన చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా రకాలుగా ఆశలు అయితే పెట్టుకోరు. వాళ్ళ ఆశలకు అనుగుణంగా అసలు వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే వీళ్ళు ప్లాన్ చేస్తారు. కాబట్టి ఏది కూడా ఎక్కడ కూడా ఇచ్చిన మాటకుండా డ్యూ డేట్ ఎక్కడ కూడా పోవద్దని చెప్పి ఈ వచ్చి ఇక్కడిక్కడ ఇన్ని వేల కోట్ల అవసరం, ఇక్కడ డబ్బు అవసరం, ఇక్కడ కొన్ని స్థలాలు కావాలి, ఇక్కడ రోడ్లు వేయాలంటే ఇవి కావాలి, ఇవి అడ్డం వచ్చినాయి ఈ పనులు చేయడానికి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ సపోర్ట్ కావాలి, ఇక్కడ మీరు సపోర్ట్ ఇస్తే ఇవి మనం అనుకున్న టైంలో అయితే వర్క్లు అయితే అని చెప్పేసి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ వచ్చేసి నాగబాబు గారికి ఏదైతే మంత్రి పదవి ఇద్దాం అనుకుంటారో దానికోసం అయితే మాత్రం సుదీర్ఘంగా అయితే చర్చ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. నాగబాబు గారికి ఇచ్చేది ఏందని చెప్పేసి ఇప్పటికైతే అఫీషియల్గా బయటికి రాలేదు. అతనికి ఏ మంత్రి పదవి ఇస్తారు కాబట్టి ఏ కేటగిరీలు ఇస్తారనేది తెలియదు. అది ఎట్లా ఇవ్వాలి, ఇస్తే అవతల వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎవరెవరైతే రెండు హ్యాండిల్ చేసే మంత్రులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దానిలోకి ఎవరికైనా తీసి ఈయనకి ఇవ్వాలన్నా, లేకపోతే ఏవైతే 1-2 ఓపెన్ ఉన్నాయి ఆ ఓపెన్ ఈయనకి ఏమైనా ఇవ్వాలన్నా అని చెప్పేసి దానికోసం అయితే డిస్కస్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏవైతే అతన్ని అబ్జర్వేషన్స్, అతని పాయింట్స్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ముంగట పెట్టారో చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి నీట్గా పాజిటివ్గా స్పందించి ఓకే మీరు ఎట్లా అనుకుంటారు కాబట్టి ఇగో మీరు అనుకున్న దానికి నా దగ్గర ఇది ఇట్లుంది, ఒకసారి మీరు ఆలోచించండి నేను చెప్పిన దానికి అని చెప్పేసి ఇతని ఇన్పుట్స్ అతనికి, అతని ఇన్పుట్స్ ఇతనికి ఇద్దరు షేర్ చేసుకొని నాగబాబు గారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది మంత్రివర్గంలో, ఇప్పుడు ఉంటుందా లేకపోతే సంక్రాంతికి ఉంటుందా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మూడో పాయింట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏవైతే పండుగలు వస్తున్నాయో, ఆంధ్ర పెద్దగా చేసుకున్న పండుగలు సంక్రాంతి, క్రిస్మస్. సో ఈ పండుగలకి కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏదైతే పండుగలకి ఇస్తారో, ఇంతకుముందు చంద్రన్న కానుక అని చెప్పేసి అయితే మాత్రం క్రిస్మస్కి అయితే క్రిస్టియన్స్ అందరికీ, సంక్రాంతి అయితే హిందువులందరికీ, రంజాన్ అయితే ముస్లిం సోదరులందరికీ. సో అన్ని కులాల వారికి వాళ్ళ పండుగలను బట్టి చంద్రన్న కానుక అని చెప్పేసి అయితే మాత్రం ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వస్తున్న పండుగలు ఏవైతే ఉన్నాయో ఈ పండుగలకి ప్రజలకి ఏమిద్దాం, మన కూటమి ప్రభుత్వానికి ఇంత మద్దతు ఇచ్చిన ప్రజలకి ఈ పండుగ జరుపుకోవడానికి మన సైడ్ నుంచి మనం ఏ సపోర్ట్ చేద్దామని చెప్పేసి అయితే మాత్రం ఇద్దరు డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు డిస్కస్ చేసుకొని వాళ్ళకి ఇచ్చే కానుక ఏదైతే ఉంటుందో అది వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టు, వాళ్ళందరూ ఆనందపడేటట్టు ఉండాలని చెప్పేసి అయితే మాత్రం దానిలో ఏమేమి ఐటమ్స్ ఉండాలి, ఏమేమి ఐటమ్స్ ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ పండుగకి. క్రిస్టియన్ సోదరులు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ సోదరులకి ఏమి ఇస్తే వాళ్ళ పండుగకు ఉపయోగపడుతుంది, సంక్రాంతి పండుగకి మనం ఏమిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. దీని గురించి కూడా చాలాసేపు అయితే డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసి వాళ్ళు ఐటమ్స్ కూడా ఇవి ఇస్తామని చెప్పేసి ఒక లిస్ట్ కూడా తయారు చేయడం జరిగింది. అది అఫీషియల్గా వస్తుంది, నెక్స్ట్ వచ్చే దానిలో వస్తుంది. అంటే సంక్రాంతికి ఏదైతే ఫ్రీ బస్ అనేది ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ ఉందో ఈ ఫ్రీ బస్సు ఎప్పటి నుంచి పెడదాం, ఏ బస్సులకు ఫ్రీ టికెట్ లేకుండా మహిళలకు పెడదాం, ఎక్స్ప్రెస్లకు ఎంత డిస్టెన్స్ నుంచి ఎంత డిస్టెన్స్ వరకు పెడదామని చెప్పేసి కూడా ఇదన్నీ దీని గురించి అయితే మాత్రం డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసి ఏదైతే జనరల్ బస్ ఉంటుందో, నార్మల్గా మెట్రోలో కాకుండా జనరల్ ఎక్కడి నుంచి అన్నా సరే ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళేటట్టు వాళ్ళ ఇన్పుట్స్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏదైతే జనరల్ బస్ ఉందో జనరల్ బస్సులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికన్నా సరే కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అతనుకున్నది చెప్పడం జరిగింది. మెట్రోస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఇంటర్ సిటీ మాత్రమే, సిటీలో మాత్రమే ఒక డిస్టెన్స్ అని చెప్పేసి 2 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వరకు అని చెప్పేసి అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టడం జరిగింది. అది కూడా అఫీషియల్గా వస్తుంది. నెక్స్ట్ పోలవరం ఈరోజు సందర్శించిన తర్వాత అసలు పోలవరం ఎక్కడుంది, వీళ్ళు అనుకున్న టైం ప్రకారం నెక్స్ట్ వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ వరకు పోలవరం ఇవ్వాలంటే దానికి రావాల్సిన నిధులు ఏడున్నాయి, ఎక్కడున్నాయి, అవి రావాలంటే ఎట్లా వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఎట్లా కేంద్రం దగ్గరికి పోయి ఎట్లా మాట్లాడాలి, నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి ఎట్లా మాట్లాడాలి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోయి ఎట్లా మాట్లాడాలి, ఎవరైతే R&D డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి పోయి ఏం మాట్లాడాలి, ఇవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఇట్లా చేస్తే మనం ఇట్లా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో పోతేనే మనం అనుకున్నవి ఇట్లయితే అని చెప్పేసి అయితే మాత్రం
ఒక 40 నిమిషాల పాటు మాత్రం చాలా నీట్గా క్లారిటీగా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి పనిలో పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే మర్యాద, ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మర్యాద, వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ కనుక చూస్తే ఇంకా వచ్చే 10 ఏళ్ళు కావచ్చు 15 ఏళ్ళు కావచ్చు కూటమి ప్రభుత్వానికి మాత్రం ఎటువంటి డోకా ఉండబోదు. ఇంకా వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకా ప్రతిపక్షాలు ఎవరున్నా సరే కూడా ఇంకా వాళ్ళు ఉన్నా లేనట్టే ఆంధ్రాలో. నన్ను అడిగితే ఇది నా ఒపీనియన్ ఇది. ఎందుకంటే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్, క్లారిటీ, వీళ్ళిద్దరు పనిచేసే విధానం చూస్తుంటే మాత్రం ఎవరికన్నా సరే కూడా పాలిటిక్స్ తెలిసిన ఎవరికైనా సరే కూడా ఇట్లనే ఉంటుంది, క్లారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో వీటన్నింటి మీద సుదీర్ఘంగా వాళ్ళు చర్చించి ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. బట్ నాగబాబు గారి ప్రమాణ స్వీకారం మాత్రం సంక్రాంతి తర్వాతనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏదైతే అది ఏ శాఖ ఇస్తారనేది ఫైనల్ చేశారు, బట్ బయట ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. ప్రమాణ స్వీకారానికి ముందు నాగబాబు గారికి ఈ శాఖ ఇస్తున్నాం, ఈ శాఖకి ఆయన మంత్రి అని చెప్పేసి అయితే మాత్రం క్లారిటీ అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆలోచించుకునే అవసరం కూడా లేదు, జనసేన వాళ్ళు కూడా ఆలోచించుకునే అవసరం లేదు. ఏదైతే ఇప్పుడు ప్రజలకి ఫ్రీ బస్ కావచ్చు, సంక్రాంతి కానుక కావచ్చు, ఇవన్నీ కూడా ఒక జస్ట్ ఒక చిన్న పండుగ చంద్రన్న కానుక అని చెప్పేసి అయితే ఒక ఫోటో ఏదైతే కూటమి ప్రభుత్వం లోగో ఉందో దాంతో అది కూడా ఎట్లా వేయాలి, ప్రజలకి అది చూడంగానే వాళ్ళకి ఆనందం కలిగేయాలి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మన ఫొటోస్ చూసినప్పుడు, మనం చేసే పని చూసినప్పుడు ప్రజలందరికీ ఆనందం కలగాలని చెప్పేసి అయితే మాత్రం ఈ కీ పాయింట్స్ మీద అయితే మాత్రం వాళ్ళు ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకెన్నో మంచి మంచి పనులు చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే కోరుకుందాం. జై చంద్రబాబు గారు, జై పవన్ కళ్యాణ్, జై హింద్.